ఇక తారక రత్న మృతిపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ పాదయాత్రకు లోకేష్ కు చెడ్డ పేరు వస్తుందని తారక రత్న మరణ వార్తను చంద్రబాబు ఇన్నాళ్లు దాచారని ఆరోపించారామె. చంద్రబాబు నాయుడు తన కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంబిస్తుందంటూ మండిపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన తారక రత్నను తమ స్వార్థ రాజకీయం కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది మా కుటుంబంలో జరిగింది. ఇది ఎలా చెప్పుకోవాలో అర్థం కాలేదు. మరొక్కసారి రాజకీయాలు ఈ కుటుంబంలో బయటికి పట్టడం అనేది అందులో ఇంత నీచమైన రాజకీయం. కేవలం వాళ్ళ కొడుకు కోసం, తన స్వార్థం కోసం, ఎక్కడ తన కొడుకు చెడ్డ పేరు వస్తుందో అనే భయంతో ఇన్ని రోజులు ఆ అబ్బాయి ప్రాణం ఎప్పుడో పోయినా సరే ఇన్ని రోజులు కూడా ఆ అబ్బాయిని ఆ విధంగా ఉంచి నిజంగా ఏమిటి దుర్మార్గం, ఈ రాజకీయాలకు అంతం లేదా అనిపిస్తుంది. నా భర్త అట్లాగే కుమిలి చనిపోయాడు ఇతని వల్ల. ఈ రోజు ఈ కుటుంబం వాళ్ళకి సాయం చేద్దామని చెప్పి పాపం ఎంతో మంచి పిల్లాడు తారక రత్న, ఎంతో అభిమానంతో వస్తే అటువంటి అబ్బాయి హఠాత్తుగా ఆ విధంగా సంభవిస్తే ఏం పోయింది? ఇంకొక రోజుకి వాయిదా వేసుకోకూడదా, లేకపోతే మరో వారం తర్వాత పెట్టుకోకూడదా? నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది మాకు.